హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా పిండి వంటలండి. అది కూడా పనస తొనలు. ఇవి చేయడం చాలా చాలా ఈజీ, పర్ఫెక్ట్గా క్రిస్పీగా, అలాగే ఇవి తొనలు అనేవి విరిగిపోకుండా షేప్ అనేది కరెక్ట్గా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలి అంటే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా చేయొచ్చు అనమాట. దీనికోసం మైదా 1 కప్పు తీసుకోండి. గోధుమ పిండి అయినా వాడొచ్చు, కాకపోతే మైదా వాడితేనే ఎక్కువగా కరకరలాడతాయి, అలాగే ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయన్నమాట. దీనిలో కొంచెం ఉప్పు వేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేడిగా ఉన్న ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయండి. ఇలా వేడి నూనె వేయటం వల్ల ఇవి బాగా గుల్లబారినట్లుగా అయ్యి క్రిస్పీగా తయారవుతాయి. ఇలా నూనెని పిండిలో కలిపిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని పిండి గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ మైదా కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవు, అలాగే లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా గట్టిగా కలపండి. మనకి పూరీ పిండిలా గట్టిగా ఉండాలన్నమాట. లూజ్ అయితే మనకి షేప్ అనేవి పనస్తోన్ల షేప్ అనేది కరెక్ట్ గా రావు, సాగిపోతాయి, అలాగే తునిగిపోతాయి కూడా. కాబట్టి ముందే జాగ్రత్తగా ఇలా పిండి గట్టిగా కలపండి. 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత పైన ఇలా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వండి. ఆ తర్వాత పిండిని మరొకసారి కలిపి దీన్ని ఇలాగా చపాతీ పీట మీద ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. కొంచెం పొడుగ్గా రోల్ చేసుకుని దీని నుంచి చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసేసుకోండి. అంటే మనకి పనస్తోనలు దేనికది తయారు చేసుకోవాలి కాబట్టి ఇలా చిన్న సైజ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. వీటిని ఇలా రౌండ్ గా రోల్ చేసేసి ఒక గిన్నెలో వేసి ఆరిపోకుండా పైన మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక చిన్న బాల్ తీసుకొని కొంచెం పొడిపిండి చల్లి ఇలా దీన్ని మరి రౌండ్ గా లేదంటే పలకగా అలా కాకుండా కొంచెం ఇలా సిలిండర్ లాగా వచ్చేటట్లుగా ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని పైన చివర అంచు అంతే ఉండాలి, మధ్యలో మాత్రమే ఇలా చీలికలుగా వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ పనస్తోనలకి ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం కట్ చేసుకునేటప్పుడు మరీ పల్చ పీలికలు కాకుండా కొంచెం 1/2 ఇంచ్ కంటే కొంచెం మందం ఉండేటట్లుగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసిన తర్వాత 2 వైపుల అంచుల్ని బాగా గట్టిగా ఇలా ప్రెస్ చేయండి. అంచులు అనేవి ఊడిపోకుండా బాగా సీల్ అయిపోతాయి. అలాగే ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోండి. అంటే తొడిమలు అనేవి మరీ ఎక్కువ లేకుండా ఇలా కొంచెం ఉంటాయి. షేప్ నీట్గా ఉంటుంది, చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకోవాలి. అలాగే సెకండ్ ఈ రోటీని రోల్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం సిలిండర్ లాగా రోల్ చేసుకుంటే మనకి పనస్తోన అనేది షేప్ కరెక్ట్ గా వస్తుంది. అలాగే మరీ మందంగా రోల్ చేసుకోవద్దు, అవి వేగడానికి టైం పడుతుంది. అలాగే క్రిస్పీగా లేకుండా మెత్తగా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ విధంగా చక్కగా రోల్ చేసేసుకొని కట్ చేసుకొని ఈ కట్ చేసినప్పుడు అవి కట్ అవ్వకుండా అంచుల పైన చివర కూడా కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా ఉంచి మధ్యలో కట్ చేసుకోండి. నీట్గా ప్రిపేర్ చేసుకుంటే ఇవి చేయడం ఈజీ అన్నమాట. చూడండి, ఇలా అన్ని కూడా పనస్తోనలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే ఆయిల్ మరి ఓవర్ హీట్గా